ఇదేంటి వీళ్ళింట్లోకి వెళ్ళింది? నాన్న వాళ్ళ కార్ని కూడా ఫాలో అయ్యి వచ్చింది. ఇప్పుడు వరుణ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. అంటే ఇక్కడ జరిగేవన్నీ ఇదే అక్కడ చెప్తుందన్నమాట. నాకు దీని మీద మొదటి నుంచే డౌటే. ఇప్పుడే నానమ్మ వాళ్ళకి చెప్పాలి. ఇలా కాదు, రెడ్ హ్యాండెడ్గా పట్టివ్వాలి. హలో నానమ్మ, అర్జెంట్గా వరుణ్ వాళ్ళ ఇంటికి వచ్చేయండి. నానమ్మ, వీణ్ణి తీసుకొచ్చావు? వీణ్ణి తీసుకొచ్చావంటావేంట్రా? ఎవరో ఒకరు తోడుండద్దు. రేయ్, ఇప్పుడు చూడరా, ఈ సీన్ లో వాళ్ళని చెండాడేస్తాను. సరే పదండి రా. రే కృష్ణ, రే ఎమోషనల్ లో శోభన పోయి నాన్న పేరంట వింట్రా? ఏంట్రా ఇది? మీ కంటికి మేము దొంగల్లా కనపడుతున్నావా? మా మీదే నిఘా పెడతారా? మేం మీ కంటికి వెర్రి వెదవల్లా కనిపిస్తున్నామా? ఇప్పుడు బోనాలు చేసుకునే టైం కాదు కదా. ఇప్పుడు బోనాలేంటి? ఏంట్రా మీరు బోనాలు ఎత్తకుండా మట్కాలాడే కుటుంబాన్ని మిమ్మల్ని చూశాను. మీ మొగుడు పెళ్ళాలు కలిసి మట్కాలాడటమేంటి? మట్కా లేదు, గొట్కా లేదు. జట్కా కూడా కలపండి, ఇంకొంచెం ఫోర్స్ ఉంటుంది. రేయ్, వాళ్ళ సైడ్ మాట్లాడతావేంట్రా? జీతం తక్క ఏదవా? చూడండి, ఇద్దరు ప్రేమించుకున్నారు. మా అబ్బాయి ప్రేమించలా, మీ అమ్మాయే ముందు ప్రేమించింది. ముందు వెనక కాదు, పెళ్లి చేస్తారా లేదా? చెయ్యక చేస్తారంట్లే కానీ అయినా నువ్వు అడగాల్సింది అది కాదు. అసలు మన కుటుంబం మీద నిఘా ఎందుకు పెట్టారో అది అడుగు. మా కొడుకుని ఇస్తున్నాం కాబట్టి ఆ మాత్రం అనుమానం ఉంటుంది. మీ మెంటల్ ఫ్యామిలీకి మా అమ్మాయిని ఇస్తున్నాం, మేం భయపడాలి. మీకెందుకమ్మా భయం? నానమ్మ, ఇలా తీరిగ్గా కాదు, వీళ్ళకి వీళ్ళ భాషలనే చెప్పాలి. ఏంట్రా పిల్లకాకి, ఏంటలా రెచ్చిపోతున్నావు? చూసావుగా, ఇది వాళ్ళ భాష. అఘోరించావులే మీ తోటకు చప్పుళ్ళకి. అత్తా, శోభ పోతే శోభ, శోభ పోతే ప్రభ అంటూ ఎవరైనా మా వివరాల కోసం ఎగ్గబడితే ఒక్క అడుగు, ఒక్క అడుగు మా ఇంట్లో వేస్తే మామా. అయ్యా, బియ్యం పొందకుండా దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండైజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా వచ్చిన వాడికి పాటుకోలెక్కన తెగి వరదల్లో నిండిన హుస్సేన్ సాగర్ కెరటాల ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. పదండ్రా. కొట్టించాలు, చాలాసేపైంది వెళ్ళి. అమ్మా, చూసావా, నేను అప్పటి నుంచి అంటూనే ఉన్నా ఆ క్షోభను పంపించేద్దామని. నువ్వు నా మాటింటేగా. ఇప్పుడు చూడు ఏమైందో. దాని దొంగమొహం చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా, కాని ఇలా చేస్తుందనుకోలేదు. నా కాళ్ళు పట్టడానికొచ్చి నా గొంతు మీదకి తీసుకొచ్చింది. నానా, మీరు హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్ వరకు వెళ్ళాంరా. అయినా అక్కడ సందీప్ పంపించారా, అందుకే లోపలికి వెళ్లకుండా వెనక్కి వచ్చేసాం. అంటే మీ వెనకాల ఆటోలో ఫాలో అవుతున్న శోభకి మీరు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదా?
తెలిసే అవకాశం లేదురా. మేము ఒక చోట ఉంటే కదా. తిరిగి తిరిగి ఇంటికే వచ్చాం. అయితే వాళ్ళకి అనుమానం వచ్చినా ఆధారాలు దొరకకుండా మనం బాగానే సేఫ్ అయ్యాం. అలా అనుకోవడానికి వీల్లేదురా. ఆ శ్రీదేవి మహాకంత్రిది, అంత తేలిగ్గా వదలదు. తను ఎంత కంత్రిగా ఆలోచించినా మనల్ని పట్టుకోలేదు. వరుణ్ పల్లవిల పెళ్ళయ్యే వరకు ఖచ్చితంగా దొరకం. ఈ క్షోభ మన కళ్ళు తెరిపించింది. మనం ఇకనైనా జాగ్రత్తగా ఉందాం. అవును, ఇప్పటికైనా తొందరపడి వాళ్ల పెళ్లి చేసేయాలి. ముహూర్తం వరకు ఆగకూడదు. నాకు అలాగే అనిపిస్తోంది అత్తయ్య. అసలేమనుకుంటుందిరా మీ అమ్మ? అరే, మాదేమైనా ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీనా? ఏదో కుట్రలు చేసి మిమ్మల్ని లేపేయడానికి? మిమ్మల్ని లేపేయడానికి అంత దూరం ఎందుకులే. నా పెళ్లి కాని. మన పెళ్లి అనొచ్చు కదా బంగారం. అఘోరించావులే. చెప్పరా, ఎందుకు ఆ క్షోభని మా ఇంట్లో పెట్టింది మీ అమ్మ? చెప్పాను కదా, మీ మీద ఎందుకో డౌట్ ఉందని. మా మీదనా నా మీదనా? చిచిచి, నీ మీద కాదు బంగారం, మీ మీద. అయినా నువ్వు కూడా ఈ మధ్య సింక్లో మాట్లాడడం లేదు. ఏది అడిగినా తెలీదు అంటున్నావు. మీ వాళ్ళేమో అన్సీజన్లో బోనాలు, గుళ్ళు, గోపురాలు అంటున్నారు. నా చున్ని పట్టుకు తిరిగే వేడికి కూడా డౌట్ వచ్చిందంటే ప్రమాదమే. విన్ని తొక్కేయాలి ఇప్పుడే. సారీ బంగారం, కోపం వచ్చిందా? మీ అమ్మ చేసే చేష్టలకి, ఇప్పుడు నువ్వనే మాటలకి మనిషిన్న వాడికి ఎప్పటికైనా కాలుద్దురా. మీ కొంపలో ఒక ఆచారం ఉంటే మా ఇంట్లో ఇంకో ఆచారం ఉండొచ్చు. దానికి సిబిఐ దాకా వెళ్తారా? వెళ్ళండ్రా, వెళ్ళండి. ఇలాంటి అనుమానాలున్న వారితో పెట్టుకోవడం. అమ్మా, నీకు దండం పెడతా, వదిలే. సారీ. చెప్పుల షాప్కి వెళ్దాం పదా. ఇప్పుడెందుకు? నీకు కొత్త చెప్పులు కొనిస్తాను. ఇంకోసారి అడిగితే దాంతో కూడదు గాని. టైం 9:15 అవుతుంది. 9:15 అయితే ఏమైందిరా? ఆ డాక్టర్ లవంగం ఫోన్ ఎంగేజ్ వస్తుందమ్మా. ఆయన జాతకంలో 9 దాటిన తర్వాత ఎవరితో మాట్లాడకూడదని ఉందా? వాడు మాట్లాడితే నా జాతకం మారిపోతుందనుందిరా. బా, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా. అమ్మా, ఆ డాక్టర్ లవంగాడు రాత్రి 9 తర్వాత మందు అయితే కంట్రోల్లో ఉండని చెప్పాడమ్మా. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో ఎంగేజ్ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో టెన్షన్గా ఉందమ్మా. నానా, నీకు చూయించుకోవడానికి ఇంకో డాక్టర్ దొరకలేదా? ఈ 9:30కి ఏం పంచాయతీ నానా? బా, మన దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి కాలకుండా ఉంటుందా? రే, నువ్వు అర్థం పర్థం లేని సామెతలతో నా బుర్ర తినకురా బాబు. పద నాన్న, ఇద్దరం వెళ్దాం. అక్కడ ఏం జరుగుతుందో తెలిసేద్దాం. సరేరా, ఇద్దరం వెళ్దాం. కానీ నువ్వు కారులోనే ఉండాలి. నేను వెళ్ళి తెలుసుకొని వస్తాను. సరే పద. అమ్మ, వెళ్ళొస్తాను. ఏంటో రే ప్రసాద్, నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి వస్తాను. అలాగే నాన్న. అసలు నేను అబద్ధం చెప్పను కదరా. అసలే పెళ్లి విషయం మా ఆవిడకి అస్సలు అబద్ధం చెప్పే అలవాటు లేదు. రే 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 రే, ఏమైందిరా? రేయ్, ఇప్పుడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారా? అది మామూలుగా అడిగితే చెప్తాను కదరా, దానికి ఫోన్ పగలగొట్టేంత పని చెయ్యాలా? ఫోన్లో మా భార్యాభర్తల గురించి ఎవరికో చెప్తున్నావు. నీ మొహం, నాకు ఇంకేం పని లేదనుకుంటున్నావా? నీకు ఈ యదవనుమానం ఎందుకు వచ్చింది? నువ్వే చెప్పావు కదరా, రాత్రి 9 దాటిన తర్వాత మందు తాగితే అన్ని నిజాలు చెప్పేస్తానని. ఇది మరీ బాగుందిరా. అలా జరగొచ్చేమో అన్నాను కానీ అలాగే జరుగుతుంది అని చెప్పలేదు కదా. అది సర్లే గాని, నీ భార్య ఏంటి శ్రీదేవితో మాట్లాడుతుంది? తను మా ఆవిడ ఫ్రెండ్ రా. అయినా తను నీకెలా తెలుసు? ఒరేయ్, వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావురా. అంటే ఇప్పుడు మా ఆవిడ గురించి ఏం చెప్పరు కదా? రేయ్, ఇలాంటి విషయాలు దాచడం మా డాక్టర్లకు అలవాటేరా. నువ్వేం టెన్షన్ పడకు. సరే అయితే రాత్రి 9 తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తలేదనుకో, ఇంటికొచ్చి మరీ చంపేస్తాను. మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నందుకు మాకు ఈ బంపర్ ఆఫర్లు కూడా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి వెళ్తున్నాను. జాగ్రత్త.
జాగ్రత్త. తెలుసులే. అరే ప్రసాద్, కార్తీక్, ఆయనేంటి వచ్చేటప్పుడు ఆవేశంగా వచ్చాడు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా కూల్గా వెళ్తున్నాడు. ఓ ఆయన కొంచెం ఆవేశం ఎక్కువలే. ఆవేశమా? ఎందుకలా అన్నావు? ఎందుకలా నవ్వావు? అదా సరే గాని ఆయన నీకు తెలుసా? మా పక్కింట్లోనే ఉంటారు. మా కర్మకాలి వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు చెప్పు, ఏదో ఆవేశం అంటున్నావు? ఓ అదా అది కూతురు పెళ్లి విషయంలో ఆవేశంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. అది మీ ఫ్యామిలీతోనేనా? ఆవేశంలో మాట ఇచ్చింది మేము. అయినా ఎంత రాత్రిపూట మీ ఇంటికి వచ్చారేంటి? పెళ్లి పనులు మొదలు పెట్టడానికి డబ్బులు కావాలని ఫోన్ చేశారు. రాత్రి 9 తర్వాత వచ్చి తీసుకెళ్ళమని చెప్పాను. అందుకే ఇప్పుడు వచ్చారు. ఓ అవును, వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడిగారా? ఎంత? 50,000. 50,000? లక్ష? 1,00,000. అంటే కృష్ణ నన్ను ₹1,00,000 అడిగాడు, జయప్రద కర్పూరాన్ని 50,000 అడిగింది. అంతే అంతే. జయప్రద మీకెలా తెలుసు? తనిప్పుడు నా పేషెంట్ కదా. పేషెంటా? డాక్టర్ని కదా, నోరు తెరిస్తే ముందు పేషెంట్ అనే వస్తుంది. తను పేషెంట్ ఏంటి? మరి తను నీకెలా తెలుసు? కృష్ణ నాకు స్నేహితుడు కదా, తన భార్య నాకు స్నేహితురాలు అవుతుంది కదా. అదే, నా భార్యకి స్నేహితురాలు అవదా? నిజమే అవుతుంది కదా. అవుతుంది కదా ఏంటే? అయినా నువ్వేంటే లాయర్లో ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు? పద భోంచేద్దాం. చాలా లేట్ అయింది, నాకు బాగా ఆకలేస్తుంది. అది కాదండి. నువ్వు పప్పుచారు పెట్టమని పెట్టావా? పెట్టానండి. అప్పడాలు? అయ్యో మర్చిపోయానండి, ఒక్క నిమిషం. వెళ్ళి తొందరగా వేపు. అలాగే 5 నిమిషాలే. అది కాదే, ఒక్క నిమిషం సార్. అది అప్పడాలు ఎక్కడ ఉన్నాయో తెలిసి వస్తున్నాను. జయ, లవంగం నోరు జారితే ప్రమాదమే. ఈ రోజంటే వాడు మందాగలేదు కాబట్టి ఓకే. అలా అని ప్రతిరోజు మనం ఈ టెన్షన్ పడలేం కదా. అది కాకుండా ఆ శ్రీదేవి కర్పూరం ఫ్రెండ్ అని తెలిసిన దగ్గర నుంచి నాకేదో భయంగా ఉంది. వీలైనంత వరకు వరుణ్కి పల్లవికి త్వరగా పెళ్లి చేసేయాలి. ఓకే. ఏదో జరుగుతోంది. ఆయన చాలా టెన్షన్గా ఇంటికొచ్చారు. కర్పూరం కూడా కంగారు పడుతూ మాట్లాడింది. మొగుడు పెళ్ళాలిద్దరూ మన దగ్గర ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నారు. ఏదో మతలబ్ ఉందండి. నాకు కూడా అనుమానంగా ఉంది. పెళ్లికి కూడా తొందర పెడుతున్నారు. ఖచ్చితంగా ఏదో తిరకాస అయితే ఉందే అనిపిస్తుంది. అదే కదా నేను మొత్తుకుంటున్నాను. అందుకే దీనికో సొల్యూషన్ ఆలోచించాను. ఏంటది? ముందుగా చెప్పిన నువ్వు పీకేదేం లేదు గాని అందరితో పాటు చెప్తాలే. $72.
ఏమే వాంతులు బాగా అవుతున్నాయా? వంటగదిలోకి వస్తేనే అవుతున్నాయి. నేను వంట చేస్తాను, మీరు ఊరికే కూర్చోండి అంటే ఏడింటారు? రోజు నువ్వే చేస్తున్నావు కదే, నిన్నలా చూస్తుంటే నాకు కష్టంగా ఉంది. అందుకే అత్తా, నువ్వు టీవీ పెట్టుకుని తెలుగు సీరియల్స్ చూడత్తా. అత్తలు కోడలని ఎంత టార్చర్ పెడతారో ముందు గది తెలుసుకో. నీలా మెత్తగా ఉంటే నడవది. వంట నేను చూసుకుంటాను. ముందుగాల నీ ఆరోగ్యం చక్కగా చూసుకో చాలు. ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది. హాస్పిటల్కి మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి? ఇంజెక్షన్లు చేయించమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఆపకండి. అవునమ్మా, నెక్స్ట్ ఇంజెక్షన్ ఎప్పుడు చేయించుకోవాలి? నీకు అసలే రక్తం తక్కువగా ఉంది. అవునత్తా, ఈసారి డాక్టర్ కాడికి నేను వస్తాను, మీకు తోడుగా ఉంటాను. స్కానింగ్ తీసేటప్పుడు నేను కూడా వస్తా. శ్రీదేవి ఆంటీ, రండి రండి రండి. వరుణ్ పల్లవిల పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. వచ్చే నెల ఆషాఢమాసం, ఆ తర్వాత పుష్కరాలు, ఆ తర్వాత శూన్యమాసం. 6 నెలల తర్వాతే పెళ్లి. 6 నెలలంటే మరి చాలా దూరం. వీలైతే ఈ నెలలో మంచి ముహూర్తం ఉంటే చూసేద్దాం. ఆషాఢ మాసానికి ఇంకా నెల రోజులు ఉంది కదా. ఈ నెలలో వీలైతే లగ్గాలు పెట్టుకుందాం. హలో, మీరెన్నన్నా నాకేం వినిపించదు. ఆల్రెడీ చెవుల్లో దూది పెట్టుకుని వచ్చాను. నేను చెప్పినట్లే 6 నెలల తర్వాతే ఈ పెళ్లి. వస్తా. ఆరు నెలల వరకు ఈ విషయాన్ని దాచాలంటే చాలా కష్టం. అవునవును, మనం దాచాలన్నా అది దాగేది కాదు. శ్రీదేవిని ఒక్కసారి అలా చూడగానే నా గుండె అయినంత పని అయింది. ఎక్కడ మనం మాట్లాడుకున్న మాటలు వినేసిందోనని కాలు చేతులేం మళ్ళీ తెలుసా? నాకు అంతేరా. అది చెవులోంచి దూది తీసాకే నా ప్రాణం దూది పింజలా తేలికయింది. అమ్మయ్యా, మొత్తానికి ఒక గండం తప్పింది. పొద్దులేసి ఎవరి మొహం చూసానో ఏంటో. ఇంకెవరిది మామా, మా అత్త ముఖమే అయ్యుంటది. మీరందరూ అర్థం చేసుకుని నా పక్కన నిలబడ్డారు కాబట్టి ఏమాత్రమైనా నా మొహం మీకు చూపించగలుగుతున్నాను. కానీ ఇలా బయట నుంచి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మీ అందరి బాధకి నేనే కారణమయ్యానా అని బాధ అనిపిస్తుంది. ఒకవేళ నా పరిస్థితి శ్రీదేవికి తెలిస్తే, నా కూతురు పెళ్లి ఆగిపోతే? కట్టు వరుణ్, కట్టు వరుణ్. ఓం ధ్రువం తే రాజా కట్టు, త్వరగా కట్టు. అయం ముహూర్త సుముహూర్త. అమ్మా, పడతావు, జాగ్రత్త.